వస్తుంది, పడుకొని నిద్రపోతుంది, అంతే కదా? అలా పడుకొని నిద్రపోకుండా ఇంకా నిద్రపోని చాణక్యను ఎందుకు నిద్రపోలేదని అడిగితే, చాణక్య జరిగిందంతా చెబితే దివ్యకు చాణక్య వారసుడని తెలిసిపోతుంది కదా. దివ్య బెడ్రూమ్లోకి వెళ్తోంది పౌడరు. నువ్వు అన్నట్టు అదే జరిగితే నిత్య పని అవుటు. ఏంటండి, మీరింకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు దివ్య. దినకర్ గారి గురించి ఆలోచిస్తున్నారా? తనకేమీ కాదండి, మీరేం వరీ అవ్వకండి. తన గురించి కాదు, హాస్పిటల్కి వెళ్ళి తనను చూసొచ్చాను. డాక్టర్ ఓకే అన్నారు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏ క్షణంలోనైనా దివ్య బయటికి రావచ్చు, వారసుడు దొరికాడని ఆనందంతో ఎగిరి గొంతేయొచ్చు. అవును పౌడరు, ఇక్కడ మనం, అక్కడ నిత్య. హార్ట్ అటాక్ తో పోవచ్చు. అది ఒక చిన్న ఇష్యూ వచ్చింది. చిన్నదంటే చిన్నది కాదు, కాస్త పెద్దదే. ఏమైందండి? అది నేనొస్తుంటే హలో, ఓకే, నాకు మెయిల్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఓకే. ఏంటే ఇంతసేపైనా పైనుంచి ఏ రియాక్షన్ రాలేదో? వెయిట్ చేయి పౌడరు, చావడానికి ఎందుకంత తొందర? ఏదో చెప్పబోతున్నారు. అది అవును, ఇప్పటివరకు నువ్వెక్కడికి వెళ్ళావు? అన్నయ్య నేను చార్కేశ మాట్లాడుకుంటూ ఉన్నాం. దేని గురించి? ఒక ప్రాబ్లం వచ్చింది, రేపట్లోగా దాన్ని సాల్వ్ చేయాలి. ఏంటా ప్రాబ్లం? టెన్షన్ తో నరాలు చిట్లిపోతున్నాయి. ఇంకా దివ్య బయటికి రాలేదేందే? పోనీ నేను పైకెళ్ళి చెప్పేసరానా? ఎందుకే? ఇక్కడే చితి పెట్టాయి, నన్ను తగలబెట్టేసాయి, పీడ వదిలిపోద్దా. మరెందుకంత కంగారు? ప్రాబ్లం అని కూడా కాదు, సొల్యూషన్ ఉంది. బట్ ప్లాన్ చేయాలి. నేనేమైనా హెల్ప్ చేయగలనా? తప్పకుండా మీ హెల్ప్ తీసుకుంటానండి. మీకు చెప్పాలనుకున్న విషయం కూడా అప్పుడే చెప్తాను. నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు దివ్య. నీకే సహాయం కావాలన్నా నేను చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ మాట అంటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. ఈ ధైర్యాన్ని నేను నీకెప్పుడో ఇవ్వాల్సిందే. ఆలస్యం చేశాను, సారీ. సారీ ఎందుకండి? మీరెప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు. కోపంలో కూడా నా మాట విన్నారు, అది చాలు నాకు. అబ్బా, వీళ్ళేందే స్ట్రైట్ గా మ్యాటర్లోకి రాకుండా సోది పెట్టుకుంటున్నారా? మనకు మంచిదేగా పౌడరు, మనం హాయిగా నిద్రపోవచ్చు. అవును, ఏదో ఇష్యూ అన్నారు, నేనేమైనా హెల్ప్ చేయగలనా? అది ఇష్యూ అంటే నాకు క్లారిటీ లేదు, వచ్చాక చెప్తాను. నా ప్లాన్లానే అన్నమాట. ఒక క్లారిటీ వచ్చాక నాకు మీరు, మీకు నేను చెప్పుకుందాం. టైర్డ్గా ఉందా? నిద్రపోదామా? అవునండి, బాగా నిద్రొస్తుంది, పడుకుందాం. గుడ్ నైట్. అమ్మయ్య, వాళ్ళు ఒకరికొకరు ఏమి చెప్పుకోలేదా? నీకెలా తెలుసు పౌడరు? నువ్వు పైకెళ్ళి చూడలేదు, వెళ్ళలేదు కదా. వాళ్ళు అసలు విషయం చెప్పుకోనుంటే ఇద్దరు బయటకు వచ్చేవాళ్ళు కదా. అలా రాకుండా లైట్స్ ఆఫ్ అయ్యాయంటే ఏంది దాని అర్థం? వాళ్ళు ఏమి చెప్పుకోకుండా నిద్రపోయారని కదా. నీకు బ్రెయిన్ ఉంది పౌడరు. ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఏ ప్రాబ్లం లేని మనం మాత్రం ఇదే పని అన్నట్టు నిద్ర చెడగొట్టుకుని తెగ టెన్షన్ పడుతున్నాం. మన సంగతి పక్కన పెట్టు, అటు చూడు, కట్టప్ప 2 వస్తున్నాడు. విశ్వాసం తగలయ్యా. నిన్న వీడు అడ్డుపడకపోయింటే ఈ పాటికి ఆ ఆర్టిస్ట్ గాడి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఆగరా స్వామి, పైన ఏం మాట్లాడుకుంటున్నారో? ఏ మీకు తెలీదా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతావురా? తెలిసి కూడా తెలియనట్టు నటించకండి. మాకేం తెలుసు, నీకేం తెలుసురా? నాకన్నీ తెలుసు. కానీ మాకు కొన్నే తెలుసు. నిన్న రాత్రి హాస్పిటల్లో ఏదో ఘనకార్యం చేశావంట. అవును, చేశాను. అన్నం పెట్టిన ఈ ఇంటి కోసం పెద్ద సాహసమే చేశాను. నిజంగా నువ్వు చాలా విశ్వాసపాత్రుడు చారుకేశా. అది మా రక్తంలోనే ఉందండి.
మా నాన్నారు నాకు మాట చెప్పారు, విశ్వాసం కోసం ప్రాణాలు ఇవ్వు, అవసరమైతే ప్రాణాలు తీయి అని చెప్పారు. ఆకుకూరలు తినే నీకు అంత వైలెన్స్ ఎందుకురా? లేకపోతే ఇక్కడ పంచభక్ష పరమాణాలు తింటూ ఇంకా నిత్యా గారు పెట్టే నెత్తుడుకుడు కోసం ఆశపడే మీలా ఉండమంటారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను మాట్లాడితే మీ జాతకాలే మారిపోతాయి. ఒక పనోడుకున్న విశ్వాసం కూడా మీకు లేదు. మేమేం చేశాంరా? ఇక్కడ విషయాలు అక్కడికి మోస్తున్నారు. ఇంతకంటే పెద్ద తప్పుంటుందా? నీకంతా తెలిసినట్టు మాట్లాడుకురా. పోనీ మీకంతా తెలుసు కదండి. ఈ ఇంటి శాపం గురించి తెలుసు, ఆ శాపం ఎవరికో తెలుసు. దివ్యమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియక అభిబాబు పడుతున్న బాధ కూడా మీకు తెలుసు. శాపం తనకని తెలియక దివ్యమ్మ శిశమ్మ కోసం పడుతున్న ఆరాటం కూడా మీకు తెలుసు. బామ్మగారికి కల్పన గారికి తెలియని ఎన్నో విషయాలు మీకు తెలుసు. తెలిస్తే వెళ్ళి చెప్పమంటావా ఏంది? ఆ ఆర్టిస్ట్ గీసిన స్కెచ్ల గురించి, అందులో ఉన్న మొహాల గురించి, ఆ వారసుల గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. మీకు తెలుసు కదా వాళ్ళెవరో ఎక్కడుంటారో మీకు తెలుసు కదా. దయచేసి చెప్పండి, ఈ ఇంటి రుణం తీర్చుకోండి. ఇది ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆఖరి అవకాశం అనుకోండి. ఇది మీ పాపాన్ని కడిగేసుకునే అదృష్టం అనుకోండి. చెప్పండి. మాకేం తెలియదురా. మాకెలా తెలుస్తుంది? మాకేం తెలీదు. పదండి. ప్రసాద్ గారు, చంద్రిక్ గారు, దివ్యమ్మా, దివ్యమ్మా, చర్కేషా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? సారీ దివ్యమ్మా, డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు, చెప్పు. కాస్త ఎలా రండి. ఏమైంది చార్కేషా? నాకు ప్రసాద్ గారు చంద్రిక్ గారుల మీద డౌట్ ఉందమ్మా. వాళ్ళకి వారసుల గురించి తెలుసనిపిస్తుంది. రేపట్లోగా వారసులెవరో కనిపెట్టేస్తానని చెప్పాను కదా, అది వాళ్లపై డౌట్ వచ్చే. దివ్యమ్మా, నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, నాకు మొన్ననే డౌట్ వచ్చింది. మేడం గారికి విషయ్. నమస్తే మేడం. కుర్రాడు బాగా బెదిరిపోయాడు మేడం. అయితే ఏమంటావు నాగభూషణం? పాపం, పంపించేద్దాం మేడం. పంపించేద్దామా? ఏదో బొమ్మలు గీసుకుని పొట్టపోచుకుందామని సిటీకి వచ్చాడు. వీడి ప్రాణాలు తీస్తే మనకేమొస్తుంది మేడం? అంతే అంటావా? ఇలాంటి వాళ్ళని చంపితే పాపం, వదిలేస్తే పుణ్యం వస్తుంది మేడం. ఓకే, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి వదిలేద్దాం. రేయ్, మేడం ప్రాణాలతో వదిలేస్తాను అన్నది నిన్నురా, నన్ను కాదు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ మేడం. నిన్ను వదిలేస్తే ఎక్కడికి వెళ్తావు? అది మేడం, నేను చెప్పనా? స్ట్రైట్ గా దివ్య దగ్గరికి వెళ్తావు. మీ సార్ గీసిన స్కెచ్లోని పర్సన్ పలానా వ్యక్తి అని దివ్యతో చెబుతావు, అంతేగా? లేదు మేడం, నేను ఏ విషయం చెప్పను మేడం. నువ్వు చెప్పాలి బాబు, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. నువ్వేం చెప్పాలో తెలుసా నాగభూషణం? ఓకే మేడం. మీ సార్ గీసిన స్కెచెస్ ఒకసారి చెక్ చేసుకో.
మేడం మా సార్ గీసింది ఇవి కావు. ఐ నో, కానీ ఇవే అని దివ్యతో నువ్వు చెప్పాలి. ఈ అబద్ధం ఎందుకు చెప్పాలో చెప్తాను. 8-2-37 బి, సెకండ్ లేన్, ఫస్ట్ హౌస్, నియర్ హనుమాన్ టెంపుల్, కొత్తగూడెం. మేడం అది మా ఇంటి అడ్రస్ మేడం. ఆ ఇంట్లో సరస్వతి అని ఒక ఓల్డ్ ఏజ్ విడో ఉంది. తను మా అమ్మ మేడం. నువ్వు పంపించే డబ్బులతో ఉప్పు పప్పు కొనుక్కుని బ్రతుకుతుంది. అవును మేడం, మా అమ్మకి నేనే ఆధారం మేడం. నీకు మీ అమ్మ అంటే పంచ ప్రాణాలు. నువ్వు అబద్ధం చెప్పకపోతే ఆ ప్రాణాలు ఉండవు. మీ ఇంటి ఎదురుగా ఒక మెకానిక్ షాప్ ఉంది కదా, అందులో 2 నా మనుషులు. నేను ఒక్క కాల్ చేస్తే అక్కడ మీ అమ్మ ఫినిష్. వద్దు మేడం, మా అమ్మని ఏం చేయొద్దు మేడం. ప్లీజ్ మా అమ్మని ఏం చేయొద్దు మేడం. మరి దివ్యతో నేను చెప్పింది చెప్తావా? మేడం మీరేం చెప్పినా చేస్తాను మేడం. నమ్మచ్చంటావా నాగభూషణం? వీడి ప్రాణాలైతే నమ్మలేం గాని వీళ్ళ అమ్మ ప్రాణాలు కదా మేడం. ప్రాణం పోసిన తల్లిని ఏ కొడుకు మాత్రం చంపుకుంటాడు చెప్పండి? పైగా వీడి అమ్మ కొడుకాయే. అయితే ఓకే, వేడి ఫోన్ ఇవ్వు. దివ్యకి కాల్ చెయ్యి. గుడి దగ్గర కలుస్తాను అని చెప్పు. హలో హలో మేడం, నేను దినకర్ గారి అసిస్టెంట్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? నిన్నటి నుంచి ఏమైపోయారు? మీ ఫోన్ ఆఫ్లో ఉంది. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అదేం లేదు మేడం, నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. రిపేర్ చేయించుకొని ఫోన్ చేస్తున్నాను. స్కెచ్లో ఉన్న వ్యక్తి మీ ఎదురుగా ఉన్నారన్నారు కదా. అతను అప్పుడే వెళ్ళిపోయాడు మేడం. కానీ అతని స్కెచ్, అతని చెల్లెలి స్కెచ్ నాతోనే ఉన్నాయి. అవునా? అవి హాస్పిటల్లోనే మిస్ అయ్యాయి కదా. అది మా సార్ 2 సెట్ల స్కెచ్లు వేశారు. ఒక సెట్ ఆఫీస్లో ఉంటే తీసుకొచ్చాను. థ్యాంక్ గాడ్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడికి రావాలి? గుడి దగ్గరికి రండి మేడం. ఇప్పుడే బయలుదేరుతున్నాను. వీడు నీతో పాటు వస్తాడు. పక్కా క్రిమినల్. దివ్య దగ్గర నువ్వు ఎలాంటి నాటకాలు చేసినా వీడు నాకు కాల్ చేస్తాడు. నేను కొత్తగూడెంకి కాల్ చేస్తాను. ఆ తర్వాత మీ అమ్మ. లేదు మేడం, నేను ఎలాంటి తప్పు చేయను. దివ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అది గుడికి వెళ్తున్నానండి. పద, నేను వస్తాను. మీరు గుడికి? నాకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ నువ్వంటే గౌరవం ఉంది. నువ్వు గుడికి వెళ్తుంది దినకర్ గారు త్వరగా కోలుకోవాలనే కదా. అతనికి యాక్సిడెంట్ చేసింది నేను. నా తరపున నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నప్పుడు నీ పక్క నేనుండడం మంచిదే కదా. మీరు చాలా మారిపోయారండి. మంచిగానా చెడుగానా? ప్రేమగా. నువ్వింత ప్రేమిస్తున్నప్పుడు నేను కూడా ఎంతో కొంత ప్రేమనివ్వాలి కదా. నా వల్ల నీకు కాసింత మంచి జరిగినా చాలు దివ్య. పద వెళ్దాం, రా. ఆ అసిస్టెంట్ గారిని నిత్య కిడ్నాప్ చేసింది కదా చంద్రిక. వాడట దివ్య కాల్ చేసిండో? నిత్య దగ్గర నుంచి తప్పించుకుని కాల్ చేశాడేమో. వెంటనే నిత్యకి చెప్పాలి. కాల్ చెయ్యి.
మేడం, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి ప్రసాద్ గారు. ఒరేయ్, మీ మేడంకు ఫోన్ ఇయ్యే. మేడం పక్కనే ఉన్నారు, మాట్లాడండి. అమ్మ నిత్య, నువ్వు కిడ్నాప్ చేసిన అసిస్టెంట్ గాడు తప్పించుకుని దివ్య కాల్ చేశాడు. వాడు తప్పించుకోలేదు, నేనే వదిలేశాను. వాడు కాల్ చేయలేదు, నేనే చేయించాను. మనం ఏదో చెబుదామని కాల్ చేస్తే మనకి జలక్కిచ్చిందేంటి చంద్రిక? ఈ మధ్య ఆ నిత్యకు బాగా తెలివెక్కువైపోయింది. ఇక నుంచి దానికి ఏ విషయాలు చెప్పకూడదు. మనమైతే అన్ని విషయాలు వెంటనే చెప్పాలి గాని మనకు మాత్రం ఏ విషయం ముందుగా చెప్పదు. ఇక నుంచి మనం కూడా అలాగే చేద్దాం పౌడరు. దానికి ఎలాంటి అప్డేట్ ఇవ్వద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఏంటి సార్, మీరు స్కెచ్లు వేసిన వ్యక్తులు దొరికారా అంటున్నారా? లేదు సార్, ఆ స్కెచ్లు మిస్ అయిపోయాయి. మీ అసిస్టెంట్ కూడా మిస్ అయిపోయాడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మీ కష్టం మా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఏంటి సార్, పెన్ కావాలా? ప్యాడ్ కావాలా? పేపరా? ఈ బొమ్మ గీశారేంటి సార్? ఏమంటున్నారు సార్? ఇతనే అతను. అర్థం కాలేదు సార్. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? డాక్టర్, ఆయన నాకేదో చెప్పాలనుకుంటున్నారండి. తన తలకి దెబ్బ తగిలిందండి. ఎక్కువ స్ట్రెస్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం. అది కాదు సార్, నేను చెప్పేది. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. సరే డాక్టర్. రిలాక్స్, మీకేం కాదు. నథింగ్ టు వరీ.